సభాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ హనుమంతరావు గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేశవరావు గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మా అక్క సీతక్క గారు, శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గారు, రాజ్ ఠాకూర్ గారు, మా శంకరన్న గారు, ఎమ్మెల్సీ ఆమరలి ఖాన్ గారు, మల్లేశం గారు, ఎమ్మెల్యే వినోద్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ, కార్పొరేషన్ చైర్మన్లందరికీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరికీ, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ సేవాదళ్ అధ్యక్షులందరికీ, మాజీ మంత్రివర్యులకి, కార్యకర్తలందరికీ, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలందరికీ నమస్కారాలు. రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ధీటుగా కుల గణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి న్యాయం జరగాలని ఒక అకుంఠిత దీక్షతో ఆనాడు భారత్ జోడో యాత్ర నుంచి ఈనాటి వరకు ఏలెత్తి చాటుతున్నటువంటి మహానుభావుడు ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టే చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి సందర్భం ఇవాళ. మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖర్గే గారు పంపిన సైనికులు నేననే మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాను. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతాను, వేరే కులాలని వేరే మతాలని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం, మనం పుట్టిన మతం కోసం ఎదగాలని, వారికి సేవ చేయాలని ఉగలాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాలని వేరే మతాలని కించపరచకుండా నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ఇవాళ బీసీల విషయంలో, భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికి నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నా. ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు చాలా సందర్భాల్లో చర్చించి నన్ను ఒక ధ్యేయంతో నన్ను పిసిసి అధ్యక్షుడిగా చేసినారు. ఆ ధ్యేయాన్ని మరవకుండా, ఆ ధ్యేయాన్ని ఎక్కడ డివైడ్ కాకుండా వారు కోరిన విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే నా తపన. రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు, జిస్కి జితనీ ఆబాదీ ఉన్కి ఉతనీ భాగీదారీ. ఎవరు చెప్తారండి మాట? ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇలా వారు ఆ నినాదం ఎత్తుకునేసరికి 10 ఏళ్లుగా బీసీని అనగదెక్కిన కేటీఆర్, కేసీఆర్ గారు బీసీల కులగణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 ఏళ్ళు అధికారం నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు? ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ 42 నుంచి 23% తగ్గించినారు? మీరు జవాబు చెప్తే కానీ మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని మనం చేస్తాం. దమ్ముందా మీకు రేపు బీసీని మీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకునే అవకాశం ఉందా మీ దగ్గర? బీసీ బిడ్డను నియమించగలుగుతారా? ఇలా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీ గారి గారికి. దమ్ముందా మీకు ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేటువంటి అవకాశం మీ దగ్గర ఉందని మాటను అడుగుతా ఉన్నా. బీజేపీ వారు బండి సంజయ్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ, యాక్టివ్గా పనిచేస్తున్నట్టు తరుణం. ఎందుకు తప్పించినారు మీరు? ఇదా మీకున్న ప్రేమ బీసీల మీద? ఆనాడు ఒక బీసీని తప్పించే అగ్రవాల్ నాయకుని మీరు అధ్యక్షుడిగా చేసుకున్నారు. కొన్ని కేంద్రంలో ఒకరు క్యాబినెట్ ఇస్తే ఎందుకు సంజయ్ గారు సాయం అందించినారు? ఇదా మీకు బీసీలు ఉన్న ప్రేమ?
వీళ్ళన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీల గురించి మాట్లాడుతున్నారు, ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు, ఎస్టీల గురించి మాట్లాడుతున్నారు. అరే ఇందిరాగాంధీ కన్నా గొప్ప ఛాంపియన్ ఎవరున్నారు దేశంలో? ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల గురించి ఛాంపియన్ చేసిన ఘనత ఈ దేశంలో ఎవరున్నారని అడుగుతా ఉన్నారు. వీళ్ళ కేంద్రంలో బీజేపీ వారు, రాష్ట్రం టీఆర్ఎస్ వారు ఎప్పటికప్పుడు కళ్ళబల్లి కబుర్లు చెప్తా ఉన్నారు. ఈ దేశంలో బీసీ గురించి మాట్లాడినప్పుడు ఒక జ్యోతిబా పూలే, ఒక నారాయణ స్వామి గురుస్వామి, రాష్ట్రంలోకి వస్తే గౌతమ లచ్చన్న, ధర్మభిక్షం లాంటి ఎందరో మహానుభావులు బీసీల కోసం పాటుపడేటువంటి సందర్భం. వాళ్ళ వేదిక పైన విహెచ్ఆర్ కానీ, కేశవరావు గారు కానీ, యువకులైనటువంటి పొన్నం ప్రభాకర్ కానీ, ఆది శ్రీనివాస్ కానీ, వాళ్ళ రాజు కానీ, శంకర్ కానీ, నేను కానీ బీసీల కోసం ఎందుకు పోరాడుతా ఉన్నాం? ఈ రాష్ట్రం అందరిది నమ్మే వ్యక్తులు మేము. ఈ రాష్ట్రం అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలను నమ్మే వ్యక్తులు మేము. ఆ సిద్ధాంతం, మూల సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంలో మనవి చేసుకోవాలి. ఇలా రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారికి నాకున్న సాన్నిధ్యం. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన పిసిసి అధ్యక్షుల తర్వాత ఒక మాట కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పినాడు, నన్ను నమ్మండి, సోషల్ ఇంజనీరింగ్లో నేను ఏ విధంగా చేస్తున్నా చూడండి అన్నమాట. కమిటీలో కూడా అదే కూర్పు జరగడం జరిగింది. మీ అందరూ తెలుసు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నా ద్వారా ఆయన చదివించినాడు. కొన్ని మార్పులు